2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. ఎన్నో విషయాల్లో న్యాయపరమైనటువంటి సలహాల కోసము మనం నాగేశ్వరరావు పూజారి గారితోటి చర్చించి ఎన్నో విషయాలకి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం తీసుకున్నాము. అలాగే ఒక రీసెంట్‌గా కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు ఇదే విషయాన్ని నేను సార్ తోటి చర్చించినప్పుడు ఒక విధంగా సార్ చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఒకంత బాధ అనిపించింది. కానీ రీసెంట్‌గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ విషయం గురించి సార్ మన ముందు ఉన్నారు. వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి. మీ మీద ఈరోజు చాలా పెద్ద ఫైట్ పెట్టుకుందామని వచ్చాను. ఇంతకుముందు నేను మీతో 2-3 సార్లు నేను అడిగినప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు లేదా భర్త యొక్క సంపాదన ఆస్తి ఏదైతే ఉందో తగలేస్తున్నప్పుడు తన సహాయంతోటో లేకపోతే తన యొక్క దీంతోటో సంపాదించినప్పుడు ఆ యొక్క ఆస్తిలో భార్యకి వాటా ఉంటుందా, ఎందుకంటే తన సెక్యూరిటీ అనేది అవసరము జీవితంలో అని అడిగితే మీరు నిస్సందేహంగా నో అన్నారు సార్. అన్న ప్రతిసారి కూడా నా మనసులో ఎక్కడో ఒక విధంగా ఇలా 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 గెలిపెడుతున్న బాధ అనేది ఉంది, కానీ బయటికి మాత్రం వ్యక్తీకరించలేరు. ఇప్పుడు చెప్పండి, కోర్టు రీసెంట్గా తీర్పు ఇచ్చింది, భర్త యొక్క ఆస్తిలో భార్యకి కూడా వాటా ఉంది అని చెప్పేసి. సార్ కోర్టు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకంటూ ఒక అస్తిత్వం నిలబడింది, ఇంకొక స్టెప్ మేము ఎక్కాము అనేటటువంటి ఆనందంలో నేను ఉన్నాను. దాని గురించి పూర్తి వివరాలు చెప్పండి. ఇది మనకు కొన్ని తరాల నుంచి ఉన్న క్వశ్చన్. ఇది జనరల్గా ఏంటంటే భర్త ఆస్తిలో భార్యకు వాటా ఉందా అనేది కొన్ని తరాల నుంచి ఉన్న క్వశ్చన్. ఇది దీనిపైన జనరల్గా ఎవరికి స్పష్టమైన క్లారిటీ లేదు. ఓకే, అంటే క్లారిటీ లేదంటే కొంతమంది ఉంది అంటారు, కొంతమంది లేదు అంటారు, కొంతమంది ఎందుకు ఇవ్వరు, భార్యను కదా, నేను అది చేసినా కదా, ఇది చేసినా, రకరకాల వాదనలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎప్పటికైనా సరే భర్త ఆస్తిలో భార్యకు వాటా లేదు అనే చెప్తాం మనం. ఎందుకంటే ఎలాంటి చట్టం లేదు. భర్త బతుకున్నప్పుడు భర్త ఆస్తిలో భార్యకు వాటా లేదు. సార్ ఇక్కడ ఒక్కటి నేను అబ్లిగేషన్ ఏంటంటే, భర్త అంత సంపాదించడానికి కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాదని అనట్ల. ఆ పోషించడానికి తనకి కావలసినటువంటి ఆ యొక్క స్థితిని గతిని ఇక్కడ ఇంట్లో సమకూర్చేది భార్యే కదా సార్. అటువంటి భార్య లేకపోతే ఆ సహకారం లేకపోతే అతను అంత స్థితికి వెళ్తాడా? అటువంటి ముఖ్యమైనటువంటి జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తికి ఆ హక్కు లేకపోవడం అనేది ఇన్నాళ్ళ వరకు ఎందుకు? అంటే స్త్రీ అంత చులకనా, భార్య అంటే అంత చులకనా? ఇప్పుడు దానికోసమనే కదా ఇప్పుడు మద్రాస్ జడ్జిమెంట్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లని చెప్తూ తీర్పిచ్చింది. అందుకే ఆనందం అనిపించింది. అందుకే కదా మద్రాస్ హైకోర్టు దాంట్లో తీర్పిచ్చింది. ఏంటి అంటే గృహిణి కూడా యాజ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ 24 hours ఆఫ్ ద హౌస్. 24 hours ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద ఎంప్లాయీ ఆమె. ఇప్పుడు మొగుడన్నా 8 గంటలు 10 గంటలు కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోతాడు. వీళ్ళు మొగుడిని తయారు చేస్తానికి పొద్దున్న 4 గంటల నుంచి మళ్ళీ పడుకునేంత రాత్రి 12 గంటల వరకు పిల్లలు, అవి ఇవి, చుట్టాలు, సమాజము, క్లీనింగ్, ఏమున్నా కూడా వీళ్ళు 24 hours ఇంటిని కనిపెట్టుకుని ఉండాలి కదా. దానికోసమే కదా మద్రాస్ హైకోర్టు గుర్తించి నీ ఆస్తులు ఎంతో కొంత వాటా ఇరా నాయన అని చెప్పింది. సో చట్టం వేరు, తీర్పు వేరు. చట్టంలో ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు, వైఫ్కి ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. వైఫ్కి ఉన్న ప్రొవిజన్ ఏముంటుంది అంటే ఆమెకు కావాల్సింది మాత్రమే. ఆమె అంటే మెయింటెనెన్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉండటానికి ఇల్లు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, తర్వాత బట్టలు, ఫుడ్డు, మినిమం బేసిక్స్ ఏవైతే ఒక మనిషి బతకడానికి మినిమం బేసిక్గా ఏం కావాలనో వాళ్ళ స్థాయిని బట్టి భర్త దగ్గర నుంచి తీసుకునే అధికారం మాత్రమే ఉంటుంది చట్టం ప్రకారం. ఆస్తులలో వాటా ఉండదు. ఎప్పుడైనా ఆమెకు అందకపోతే, ఆమెకు సరైన ఫుడ్ అందుతం లేదు, లేకపోతే ఫెసిలిటీస్ లేవు, భర్తకు స్థాయి లేవు. న్యాయం సార్, నాకు అర్థం కాగలుగుతాను. అరే తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చి ఆ జీవితాన్ని వదిలేసుకొని వచ్చి జీవితం అంతా ఇక్కడ ఉంది అన్నప్పుడు చట్టం ఎందుకు చేయలేకపోయారు భార్యకి? చట్టం ఎందుకు చేయలేకపోయారు అంటే ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం యొక్క జీవిత విధానం ఏముంటుంది చెప్పండి. జనరల్ రూల్ డిపెండెన్స్. వైఫ్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? జనరల్గా మన భారతదేశంలో మన రూల్ మనకు చేసిన ప్రకారం వైఫ్ ఈజ్ ఆల్వేస్ హౌస్ వైఫ్. వర్క్ చేయడానికి అంటే మనకు జనరల్గా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇంటికి వచ్చేసి పూర్వకాలం మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే తాంతర జనాలు మనలే కాబట్టి పూర్వకాలం ఒక 50 సంవత్సరాలు వెనుక పోతే ఆ రోజులలో ఏముంటుంది, ఒక 50 సంవత్సరాలు వెనుక పోతే పెళ్లి చేసుకోవాలా, అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలా,
సంపాదించినంత జనరల్గా ఆమె చేతులనే ఉంటుంది. ఆమె పేరు మీద ఉంటుంది, ఆమె చేతులు ఉంటుంది, అంతే చేతులు ఉంటుంది. ఆమె ఖర్చు పెడుతుంటుంది. జనరల్గా అంతా హౌస్ అంతా చూసుకుంటుంటుంది. ఇంట్లో అమ్మ నాన్నల్ని, అత్తమామల్ని, బిడ్డల్ని, కొడుకుల్ని మొత్తం వంశాన్ని అంతా అభివృద్ధి చేసుకొని ఉంటుంది అనేది సిస్టమ్. ప్రత్యేకంగా చట్టం ఎందుకు అనుకున్నారా సార్? తర్వాత ఆమె ఒకవేళ ఏదన్నా కారణం వల్ల మొగుడు నెగ్లెక్ట్ చేస్తే ఈ చట్టం తెచ్చారు అనుకో, ఈ కారణం వల్ల నెగ్లెక్ట్ చేస్తే మీ దగ్గర ఇది గుంజుకోవచ్చు అని చెప్పారు. ఆస్తులు అనేటివి అవి ఒక డైరెక్ట్ భర్త సంపాదించిన ఆస్తులు ఉండవు కదా ఎప్పుడు కూడా. అప్పుడు ఉమ్మడి వ్యవస్థ ఉంటుండే, యాన్సెస్టర్ ప్రాపర్టీ, ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి ఆస్తులు ఎక్కడ ఇస్తారు అనే దాంతో అది ఎప్పుడో 1955లో తెచ్చిన చట్టాలు ఇవన్నీ. సో అక్కడి నుంచి జీవిత విధానం మారుతూ వచ్చింది తప్ప ఇంకా చట్టాలు అక్కడనే ఉండిపోయినది ఒక పాయింట్. రెండోది ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అందరికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, చట్టానికి కాన్స్టెంట్గా రూపం ఉండదు. చట్టంలో సాధ్యం లేనిదంటూ ఉండదు, రూపం ఉండదు. అది కీప్ చేంజింగ్. అది వ్యక్తిని బట్టి, పార్టీని బట్టి, జడ్జిని బట్టి, వ్యవస్థను బట్టి అది చేంజ్ అవుతూనే ఉంటుంది. అది దానికే నేను కొన్ని లక్షల కేసులు చదివి, కొన్ని లక్షల పుస్తకాలు చదివిన తర్వాత అర్థం చేసుకునేది ఏంటంటే, లా ఈజ్ లైక్ అమీబా. అమీబాని డ్రా చేయమని భారతదేశంలో ఉన్న అందరికీ ఒక్కడొక్క తిరిగి గీయలేడు, ఎవరికి నచ్చిన అడిగి చేసుకుంటాడు. అదే చట్టం అంట నేను. కాబట్టి ఇప్పుడు భార్యకు ఆస్తిలో వాటా లేదనేది నిజం. కానీ ఒక ప్రత్యేక సందర్భంలో ఒక జడ్జి ఏం ఫీల్ అయ్యాడు, అరే వైఫ్ ఉంటేనే కదా నువ్వు ఇంత సాధించింది, వైఫ్ నీకు తెల్లవారులు పనిచేస్తున్నాయి కదా నువ్వు ఇంత సాధించింది, మరి ఇవాళ చివరి దశలో ఆమెకి నువ్వు ఏమి ఇవ్వను పో అంటే ఎట్లా కుదురుతుంది, కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సిందే నువ్వు అనేది తీర్పిచ్చారు మద్రాస్ హైకోర్టులో. అది ఒక బ్యూటిఫుల్ తీర్పు. దాన్ని ఇప్పుడు చట్టం అదే నేను ఏం చెప్తా, చట్టంలో ఉన్నది కాకుండా లేనిదాన్ని కూడా క్రియేట్ చేయగల అడ్వకేట్ ఉంటే అది ఒక బ్యూటిఫుల్నెస్ ఉంటుంది. ఇప్పుడు అదే కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఒక వైపు నుంచి మనం చెప్తాం చట్టాన్ని ఇది కాదు అంటాం, కానీ ఆ తేగలను అడ్వకేట్ అంటాం. సూపర్. కాబట్టి అక్కడ అడ్వకేట్ తన వాదనని చాలా బలంగా, గృహిణి యొక్క ప్రాధాన్యత ఏముంటుంది ఇంట్లో, ఒక ఆడపిల్ల యొక్క ప్రాధాన్యత ఏముంటుంది, పెళ్ళైన ఆడపిల్ల ఎంత కష్టపడితే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేదాన్ని అక్కడ బ్యూటిఫుల్గా రిప్రజెంటేషన్ చేయగలిగి, ఆమె ఎంత లాస్ అయిపోతుంది, ఆమెకి బయట పని చేసుకుంటే ఎంత వస్తుంది, మరి వాళ్ళందరినీ త్యాగాలు చేసి ఇట్లా కుటుంబాన్ని సాది పెద్ద చేసి ఇంత చేస్తే ఆమెకు చివరికి మిగిలేది ఏంది అనేదాన్ని ఒక బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ చేయడం ద్వారా జడ్జి ఆలోచించగలిగా తీర్పు ఇవ్వగలిగాడు. దట్ రిప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్స్ చట్టాన్ని ఎట్టైనా తిప్పచ్చు. అడ్వకేట్కి ఉన్న బ్యూటిఫుల్నెస్ ఏం చెప్పనా, పొడిచినోడు వచ్చిండు అనుకో, జనరల్ ఇప్పుడు నా దగ్గరికి ఒక పొడిచినోడు వచ్చిన అతను, సార్ నేను పలానా నుండి పొడిచినా సార్ నన్ను కాపాడండి సార్ అని వస్తాడు. అడ్వకేట్ డ్యూటీ ఏముంటుంది, పొడిచినోడు రాగానే మేము పోలీసులో పట్టేలేం కదా, చివరి దాకా మేము పోరాడాల్సిందే. అదే పొడిచినోడు వచ్చిండు అనుకో ఏం చెప్తాం, మావనికి కత్తి అంటే తెలియదు సార్, కత్తి చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతాడు సార్, ఎట్లా పొడుస్తాడు సార్ అని చివరి దాకా మేము వాదిస్తూనే ఉంటాం. చివరి దాకా కర్మగాలి పొడిపించుకుని వచ్చిండు అనుకో, సార్ పలానా నన్ను పొడిచిండు సార్ అని వచ్చిండు అనుకుందాం సపోజ్, వాడికి అసలు పేగులన్నీ బయటికి పోయి అసలు తిండి కూడా తింటలేడు సార్, వాడు చచ్చిపోతున్నాడు, వానికి పేగులు మొత్తం తునకలు అయిపోయినాయి సార్, వాడి జీవితం అంతా ఖరాబ్ అయిపోయింది, వాడు పని చేయలేకపోతున్నాడని అడ్వకేట్ కి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అనుకోండి. కాబట్టి ఈ లాల మొత్తం మేజర్ రోల్ ఎవరిది ఉంటుంది అంటే అడ్వకేట్దే ఉంటుంది. ఎట్టైనా తిప్పగలిగే శక్తి, ఎటైనా రాయగలిగే శక్తి, తిమ్మిని తిమ్మిని చేసి ఉన్నదాన్ని లేనిదాన్ని ఉన్నట్టు, ఒకవేళ నిజంగా కళ్ళ మూడ జరుగుతుంటే కూడా, ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవడో కత్తి పట్టి ఇట్లా పొడుస్తాడు, వీడియో ఉంటుంది, వాడు ఏం చెప్తుంటే సార్ మావునికి కత్తి ఎక్కడ దాచుకొని తెలియక వాడిని కడుపులో దాచుకుంటారని కూడా చెప్పచ్చు. కడుపు పొడవలేదు సార్, వాడు ఎక్కడ కత్తి ఎక్కడ దాచుకొని తెలుసుకోక వాడిని కడుపులో దాచుకున్నాడు సార్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు దిస్ ఈస్ ద బ్యూటిఫుల్నెస్ ఆఫ్ ద అడ్వకేట్. అంటే ఎటైనా తిప్పగలగచ్చు. సో ఒక కేసుని ఎటైనా తిప్పగలిగే శక్తి కనుక ఉంటే ఎటువంటి కేసు అని మనం గెలవచ్చు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాలి అని అంటే ఎఫిషియెంట్ అడ్వకేట్ని పట్టుకోవాలి. రోలే ఉంటుంది మొత్తం చట్టంలో. 80% ఆఫ్ ద రోల్ అడ్వకేటే మొత్తం ఆఫీస్లో, అడ్వకేట్ ఆఫీస్లో పని జరుగుతుంది, అడ్వకేటే అన్ని సాక్ష్యాలు సేకరించాలి, అడ్వకేటే రిప్రజెంటేషన్ చేయాలి. జడ్జెస్ ఓన్లీ మా దగ్గర ఉన్న మెటీరియల్ చూసి, మా ఆర్గ్యుమెంట్ చూసి మాత్రమే తీర్పులు ఇస్తారు. అడ్వకేట్ది హైయెస్ట్ పాత్ర. నాకు తెలిసి ఒక న్యాయం అనే పదం వాడితే దాంట్లో 80% అడ్వకేట్దే ఉంటుంది, మిగతా 20% అంతా సపోర్టింగ్ అట్లా. కాబట్టి ఇప్పుడు ఆ కేసులో ఆయన అంత బలంగా వాదనలు వినిపించడం ద్వారా ద జడ్జ్ హ్యాస్ రియలైజ్ దట్ అరే భయ్ ఇంత ఉన్నప్పుడు ప్రాధాన్యత ఏముంటుంది, చల్ నీ ఆస్తులు నీకు ఎంతో కొంత వాటా ఇచ్చేమని రాసేసాడు.
అందరిలో ఏమని రాయలే ఆయన, అందరిలో ఏమని రాయలే ఆయన. అక్కడ అర్థమవుతుంది మీకు, ఆస్తి హక్కులో వాటా లేదు అనేది ఆయన చెప్తూ ఈ ప్రత్యేకమైన కేసులో ఏమని రాసిండు అంతే, అందరికీ ఇవ్వాలని రాయలే ఆయన. సార్ మళ్ళీ మీరు దీన్ని చెప్పకండి, మేము అందరం తెచ్చుకుంటాం. ఎందుకంటే అది మీ ఒకసారి చేతిలో ఒక తీర్పు బయటకు వచ్చిన తర్వాత అది మాకు అనేది మీరు ఒక మీరు provision ఎంచుకునే ఉంటుందనేటటువంటి అడ్వకేట్ని బట్టి, ధైర్యం మీ వచ్చినప్పుడు అదే అంటుందా, మీరు ఎంచుకునే అడ్వకేట్ని బట్టి, మీరు పెట్టుకున్న దాన్ని బట్టి, 100% దాంట్లో ఫ్యాక్ట్స్ బట్టి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. మా మహిళలందరూ ఒకటే అంటారు, ఆస్తిలో హక్కు ఎట్లా సమానంగా కూతుళ్ళకి పెట్టారో అట్లాగే భర్త దాంట్లో కూడా సమానంగా పెడితే ఓటేస్తామంటే చట్టం రాదంటారా? 33 పార్లమెంట్ లో Reservation. రిజర్వేషన్స్ 33% ఇవ్వాలని చెప్పి నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలు అయింది అనుకుంటాను మరి, నాకు తెలిసి. కరెక్ట్. ఇప్పటికైతే బిల్లు రాలే, బిల్లు అయితే రాలే. కాదు సార్, అది వేరు, అది ఆల్రెడీ ఎలక్టెడ్ పీపుల్. అదే. ఇక్కడ టు బి ఎలక్టెడ్ ఎలక్టెడ్ అయినా అంత గాడికి వస్తుంది. లేదు సార్, మా చేతిలో ఉంది. కాబట్టి ఒకటైతే ఉప్పందించాను, ఈసారి ఎలక్షన్స్ కి ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే మాత్రం ఇదే చెప్పండి, ఈ చట్టం భర్త ఆస్తిలో వాటా ఉండేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన పార్టీకే మా ఓటు అని చెప్పండి. లేదా పార్టీలకు కూడా చెప్తున్నాను, ఈ ఒక్కటి తీసుకొస్తామని చెప్పండి, తీసుకురండి. 10 కాలాల పాటు మీ పార్టీ అనేది రూలింగ్లో ఉంటుంది.